ఆదివారం జాలీగా గడిచిపోయింది. సోమవారం ఉదయం లేజీగా మారిపోయారా? పిల్లలు మంచం దిగడం లేదా జీవితంలో ఏదో తేడాగా ఉందనిపిస్తోందా? జపాన్కు చెందిన కొన్ని సులభమైన టెక్నిక్లు మీకు ఈ బద్ధకాన్ని వదలగొడతాయి. ఇవాళ వాటి గురించి చెప్తాను, వినండి. ఇకిగై, మీ జీవితంలో లక్ష్యాలను గుర్తించండి. అది ఎంత చిన్నదైనా సరే. కైజెన్, మీరు చేయాలనుకున్న పనులను చిన్నగా ప్రారంభించండి. రోజువారీ చేసేలా విభజించుకోండి. హరహచిబు, కడుపు 80% నిండినట్లు అనిపిస్తే తినటం మానేసేయండి. ఇది మీకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. వాబీ సాబీ, మీరు పనిలో పర్ఫెక్ట్ కాకపోయినట్టయితే ఒప్పుకోండి, ఒత్తిడి తగ్గిపోతుంది. షిన్రిన్ యోకు, చెట్ల మధ్య కొంచెం సేపు నడిస్తే ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. సోషిన్, దేనైనా కొత్తగా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు సులభంగా నేర్చుకోగలరు. ఇవి కేవలం ఆలోచనలు కాదు, సైన్స్, మనస్తత్వ శాస్త్రంతో రుజువైన పద్ధతులు. ఇవి మీ మెదడుని యాక్టివ్గా ఉంచి అలసటను తగ్గిస్తాయి. సోమర్తనం ఎక్కువగా అనిపించినట్టయితే ఒక్కో టెక్నిక్ నెమ్మదిగా ట్రై చేయండి. చిన్న చిన్న మార్పులు నెమ్మదిగా మీలో ప్రేరణ కలిగిస్తాయి.